అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ, ఆ టెక్నాలజీతో పాటు ఏఐ రావడము, ఆఖరికి రోబోట్లే పొలాల్లో దిగడం పనిచేయటము, రకరకాల సౌకర్యాలు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. అయితే రోబోలే పొలాల్లో దిగి పనిచేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆన్లైన్ మోసాలు అనేది చాలా సింపుల్ అయిపోయింది. చాలా సింపుల్ అయిపోయింది. అందులో భాగంగా ఎంత యొక్క డెప్త్ లేకుంటే, ఎంత బాధాకరంగా ఉండకుండా ఉంటే, ఈనాడులో ప్రత్యేకంగా మెయిన్ కథనంగా రాసినారు ఆన్లైన్ మోసాల గురించి. అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వీలైతే తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. దొంగలు వచ్చారు, దొరక్కండి అంట. హలో, హస్కీగా ఉందా గొంతు, మీరు ఫలానా కదా అంటూ పరిచయమైనట్లు మొదలైంది సంభాషణ. అలా సాగిన మాటలు గీతలు దాటాయి. వీడియో కాల్ చేస్తా అంది తను. సరే అన్నాడు ఈయన కూడా. వీడియో కెమెరా ముందు వయ్యారాలు ఒలకబోస్తూ నగ్నంగా మారింది. దుస్తులు విప్పాల్సిందిగా కవ్వించి అతనితో అదే పని చేయించింది. 2 రోజుల తర్వాత ఆయన వాట్సాప్కో వీడియో వచ్చింది. అది తనదే. తన బలహీనత బహిరంగపరుస్తూ ఉందది. ఆ వీడియోను మీ బంధుమిత్రులకు పంపకుండా ఉండాలంటే అంటూ బేరం మొదలైంది. లక్షల్లో డబ్బు లాగేశారు. 2 నెలల తర్వాత నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించారు ఆయన. ఒక ఆయనకి అది నిజంగా జరిగిన విషయం. అది మనకు అది చెప్పుకునేదానికి గలీజ్గా ఉంటుంది. ఆయన వీక్నెస్, ఒక ఆవిడతో వీడియో కాల్ మాట్లాడినాడంట. గతంలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక ఎంపీ హోదాలో ఉన్నటువంటి ఒక ఆయన, అనంతపురం జిల్లాకు సంబంధించిన ఆయన, అంత బాధ్యత హోదాలో ఉండి ఆయన మాట్లాడినాడు. ఇంకా అంత బాధ్యత హోదాలో ఉన్నప్పుడు ఇంకా సాధారణమైన మనుషులు ఎంత ఒక వీక్నెస్ ఉంటుంది మనిషికి. ఆయనకు ఆ వీక్నెస్ ఉన్నట్టు ఈయన ఆ వీక్నెస్లో గెలిపినాడు. సరే, ఒక్కసారి ఆ వీక్నెస్లో పడిన తర్వాత ఎవరినైనా ఈ పబ్లిక్లోకి రాకుంటే చాలా సమయం ఈయన ప్రయత్నాలన్నీ చేశాడు. లాస్ట్ దాకా 2 నెలలు డబ్బులు లక్షలో దారపోసాడు. అయిపోయినా కూడా ఇంకా తప్పదు అంటే వాళ్ళు లాగుతూనే ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు డబ్బులు గుంజుతూనే ఉన్నారు. ఆ టైంలో ఆయనకి పరిస్థితి బాగాలేక పోలీసులను ఆశ్రయించాడంట. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగికి వాట్సాప్లో సందేశం వచ్చింది. అది ఆయన విశ్రాంత ఉద్యోగం అంట. అంటే 55 ఏళ్ళు దాటిన ఆయన కూడా వీక్నెస్లో చిక్కుకున్నాడు. తాము చెప్పిన సంస్థల్లో పెట్టుబడులు పెడితే సాయంత్రానికల్లా భారీగా లాభాలు వస్తాయన్నది దాని సారాంశం. అది నమ్మిన ఆ పెద్ద మనిషి వారు చెప్పిన ఖాతాల్లో డబ్బు వేసి పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. తొలత భారీగా లాభాలు వచ్చినట్లు కనిపించేది. కానీ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం నిర్వాహకులు అంగీకరించేవారు కాదు. కొద్ది రోజులు ఆగాలని ఇంకా లాభాలు వస్తాయని నమ్మబలికేశారు. గట్టిగా అడిగితే రకరకాల రుసుములు చెల్లించాలనేవారు. చివరకు ఆయనకు అర్థమైంది ఇదంతా ఓ వల అని. తాను మోసపోయానని సదరు బాధితుడు పోగొట్టుకున్న మొత్తం 11 కోట్ల రూపాయలు. ఆ విశ్రాంతి ఉద్యోగి దాంట్లో ఇంకా డబ్బులు వస్తాయని పెట్టుబడి పెడతా దాదాపు 11 కోట్ల రూపాయలు అయితే బాగుట్టేసుకున్నాడంట. ఎవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, కానీ మనపై కనిపించకుండానే దాడి చేస్తుంటారు. ఓ మెసేజ్తోనో, ఓ ఓటీపీతోనో, ఓ క్లిక్తోనో నిలువు దోపిడీ చేసేస్తారు. క్యాలెండర్ మారుతున్న వేళ చేతిలో సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరికి సవాలు విసురుతున్నవి. సైబర్ నేరాలు 2025లో ఈ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సరికొత్త పిండారీలను ఎదుర్కోవాలంటే కావాల్సిన అప్రమత్తత, అవగాహన. అందుకే ఈ సైబర్ సావధాన్ అని ఈనాడులో ప్రధానంగా ఒక కథనం అంటూ వేయడం జరిగింది. ఎదురొచ్చి కత్తి చూపరు, దారి కాచి బెదిరించరు, తాళాలు బద్దలు కొట్టరు, కానీ ఒక ఫోన్తో నిలువు దోపిడీ చేస్తారు. చిన్న మెయిల్తో బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారు. 5 అంకెల ఓటీపీతో ఆర్థిక అధపాతాలనికి తొక్కేస్తారు. ఓ ఫోన్ కాల్తో మనల్ని నేరస్తులుగా భ్రమింపజేస్తారు. ఆశో అత్యాశో అవగాహనో లేమో, కారణం ఏదైనా సరే చదువుకున్న వారిని బోల్తా కొట్టించేస్తున్నారు సైబర్ చోరులు. 2024లో విజృంభించిన సైబర్ నేరాల సంఖ్య రానున్న 2025లో మరింతగా పెరగవచ్చు. అందుకే డిజిటల్ శాఖలో అప్రమత్తతే శ్రీరామరక్ష. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేనే లేదు. మనీ లాండరింగ్ కేసు నమోదైతే నగదు బదిలీ చేయాలని ఈడీ అధికారులు ఎప్పుడూ అడగరు. ఒకవేళ ఎవరైనా అలా ఫోన్ చేస్తే ఖచ్చితంగా సైబర్ నేరస్తులే అని గుర్తించాలి. అప్రమత్తంగా కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా నువ్వు పలానా దానికి పలానా చెడ్డ పనికి పాల్పడినావు, లేదా పలానా అవినీతి చేసావు, డిజిటల్ అరెస్ట్ అయినావు, లేకుంటే పోలీసు వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, ఎత్తుకో మీ జైల్లో పెడతారు. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అంటే నీ కార్డులకు సంబంధించి నీ యొక్క ప్రతిదీ ఓటీపీ వాళ్ళ చేతలోకి వెళ్ళిపోతుంది. డిజిటల్గా అరెస్ట్ అని చెప్తారు. మనం అన్నీ సమర్పిస్తాం. అవి తీసుకొని వాళ్ళు తర్వాత కాలంలో బ్లాక్మెయిల్ అంటూ చేస్తారు. ఏ విధంగా అంటే కార్డు బ్లాక్ చేస్తామని,
బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ బిల్లు చెల్లింపులో జరిగిన పొరపాటు కారణంగా కార్డు బ్లాక్ చేస్తున్నామని బెదిరిస్తారు. అలా ఎందుకు చేస్తున్నామని అడిగితే తమకు వచ్చిన ఆదేశాలు ఉన్నాయని అంటారు. ఇప్పుడేం చేయాలని అడిగితే పూర్తిగా వివరాలు ఇస్తే తమపై అధికారులతో మాట్లాడి విషయం పరిష్కరిస్తామని పిన్ నెంబర్తో సహా ఖాతాదారుని చెప్పిస్తారు. ఆ విధంగా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి అదొక నేరం అట్లా చేస్తారు. నకిలీ కస్టమర్ కేర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో లాగనో ఎయిర్టెల్ లాగనో లేదంటే పలానా కంపెనీ వాళ్ళ మాదిరినో లేదా ఏమైనా శాంసంగ్ ఏదైనా మనం తెచ్చిన ప్రోడక్ట్ యొక్క కస్టమర్ కేర్ మాదిర ఫోన్ చేస్తారు. మీకు పలానా ఆఫర్ వచ్చినది అని చెప్పి మనం ఒక భ్రమింపజేస్తారు. అలా చేయాలంటే ఓటీపీ వచ్చి ఉంటుందని చెప్తారు. ఒక్కసారి ఆ ఓటీపీ క్లిక్ చేసామంటే మన గ్యాలరీ కాదు, గూగుల్ ఫొటోస్ కాదు, ఆ మెయిల్లో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. అయిపోయి పండగే మళ్ళీ వాడు ఏ పోలీసు వాళ్ళు ఏం చేయలేరు. సైబర్ అంటే అంత రిస్కీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అనవసరంగా ఏ ఓటీపీ లేదో అవసరమైతే ఇంటికి రారనైనా అని చెప్పాలా. ఆన్లైన్లో ఇంకా రకరకాల మోసాలు. అదేవిధంగా ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను, మీకు 18 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి, కానీ 30% ట్యాక్సేషన్ పడుతుంది. 18 కోట్లు 30% అంటే దాదాపు ఇదొక 7 అదొక దాదాపు 14 కోట్ల చేంజ్ వస్తుంది మీకు అని చెప్తాడు. హ్యాపీ అని వీడు అనుకుంటాడు. సరే అది రావాలంటే కానీ అది ప్రస్తుత బేసిక్ రుజువు 10 లక్షలు కట్టాల్సిందిగా వాడు కోరుతాడు. 14 కోట్లు వస్తుంది కదా, 10 లక్షలే కదా కట్టేదని వీడు కట్టడం మొదలు పెట్టినాక ఇంకెంత కనీసం ఒక 7 లక్షలు కట్టే చాలంటాడు రెండోసారి. అప్పుడు మనకు ఈ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అది ఇట్టాటి మోసాలు ఒకటి. అంటే 10 లక్షలు కడతాం మనం, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకోలేము, పోయి పోలీస్ స్టేషన్ చెప్పుకోలేము, అందరూ ఇన్ని నవ్వుతారు. సరే వాళ్ళకి చెప్పినంత మాత్రం వాళ్ళు ఏమైనా పట్టుకుంటారంటే అవన్నీ దాటేసి ఆ రిస్క్ చేసే వాళ్ళ యొక్క ఈ సైబర్ నేరగాళ్ళుగా తయారైపోయింటారు. కాబట్టి ప్రతిదీ అప్రమత్తంగా ఉండాలనేది నా ఉద్దేశం. వీళ్ళు చెప్పేది ఇంకో సరికొత్త మోసం ఇది. మీ గొంతుతోనే అంట. సైబర్ నేరగాళ్ళు కొత్త పంత వాయిస్ క్లోనింగ్, కృత్రిమ మేధ సాయంతో ఎవరి గొంతునైనా సృష్టిస్తారు. ఇటీవల కేరళలో ఓ అధికారి నకిలీ సర్వం పుట్టించి ఆయన కింద పనిచేసే ఉద్యోగులను మోసం చేసి డబ్బు వసూలు చేసిన సంఘటన నమోదైంది. ఇది ఇంకా హైలైట్. ఇప్పుడు ఎవరైనా ఒక మెయిన్ స్థాయిలో ఉంటాడో ఆయన వాయిస్ క్లోనింగ్ చేసేసి ఆయన కింద వాళ్ళందరికీ ఫోన్ చేసి పలానా డబ్బులు పంపి ఇలాంటి పలానది ఏదైనా పని చేయించుకోగలుగుతాడు. ఏదైనా తేడా ఉంటే కేసు మొత్తం ఆయన పైకి పోతుంది. హైటెక్ వస్తున్నాయి సైబర్ నేరగాళ్ళు. ఇది కమిషన్ అనేది, స్టాక్ పాయింట్లు, అదేవిధంగా కేవైసీ అంటారు, క్రిప్టో మాయా, ఇలా రకరకాలిటీ ఉన్నాయి. అంటే ప్రతిదీ మనం దాన్ని విడమర్చి చెప్తే ఇట్స్ ఏ వ్యాస్ట్ సబ్జెక్ట్. సో ఈ సైబర్ నేరగాల నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. మరో వార్త మరోసారి మీ ముందుకోసం. ధన్యవాదాలు.